పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక్కడ కొద్దిమంది అంటున్నారు. చాలామందికి డౌట్ ఏంటంటే పోలవరం అనేది మన రాష్ట్రం తర్వాత ఉంది కదా, నీళ్ళన్నీ కిందికి పోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుల నీళ్ళు వాళ్ళు ఎట్లా వాడుకుంటే మనకేంది, మధ్యలో మన రచ్చేంది అని చాలామంది అనుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ విషయం నాతో ఇట్లనే మాట్లాడారు. సో అందుకనే ఇక్కడ ఈ ముచ్చట అందరికీ అర్థమయ్యేటట్టు డిస్కస్ చేద్దాం. ముందు మనం అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడుంది, బనకచెర్ల ఎక్కడుంది, ఆ బనకచెర్ల నుంచి నీళ్ళు ఎక్కడికి పోతాయి, ఈ విషయాలు ఒక మ్యాప్లో చూద్దాం. చూసిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. ఈలోపు ఇట్లాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గోదావరి నది. ఇక్కడ రాజమండ్రి దగ్గర ఇట్లా రెండు పాయలుగా చీలిపోయి సముద్రంలో కలుస్తుంది. ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. ఇది కృష్ణా నది కర్ణాటకలో నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ తుంగభద్ర నదితో కలిసి ఇట్లా మొత్తం ఏపీ తెలంగాణ బార్డర్లు ఇట్లా ప్రవహించుకుంటూ ఇక్కడ కృష్ణా జిల్లాలో ప్రవేశించి ఇట్లా పోయి సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని ఏపీ గవర్నమెంట్ కడుతుంది. ఇది ప్రకాశం బ్యారేజ్, ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇక్కడ శ్రీశైలం డ్యామ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పోలవరానికి రెండు కాలువలు ఉంటాయి. ఒకటి ఎడమ కాలువ, ఇది ఇటు పోద్ది, ఇంకోటి కుడి కాలువ. ఇది ఇట్లా ప్రవహించుకుంటూ వచ్చి విజయవాడ పైన ఇబ్రహీంపట్నం అనే ఏరియా ఉంటుంది. ఆ ఇబ్రహీంపట్నం దగ్గర పోలవరం కుడి కాలువ వచ్చి ప్రకాశం బ్యారేజ్లో కలుస్తుంది. దీని ద్వారా 200 TMCల నీళ్ళని తీసుకురావచ్చు ప్రస్తుతానికి. అయితే దీని ద్వారా దీన్ని ఎక్స్పాండ్ చేసి 400 TMCల వరకు నీళ్లు తీసుకోవాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అనుకుంటుంది. సో ఇక్కడి నుంచి పోలవరం కుడికాల ద్వారా 400 TMCల నీళ్ళని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తారు. మరి ప్రకాశం బ్యారేజీ నుంచి ఏం చేస్తారు ఆ నీళ్ళని అంటే, ఇక్కడ లింగాపురం అనే ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ ఒక లిఫ్ట్ పెడతారు. లిఫ్ట్ పెట్టి ఇట్లా ఒక 2-3 దశలల్లా ఎత్తిపోసుకుంటూ ఇక్కడ గుంటూరు జిల్లా వినుకొండ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ వినుకొండ ఏరియాలో బొల్లాపల్లి అనే ప్రాంతం దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు. అదెంత అంటే 150 TMCలతోటి రిజర్వాయర్ కడుతున్నారు. ఇక్కడ ఈ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజీల నుంచి 3-4 దశలుగా ఎత్తిపోసుకొని బొల్లాపల్లి రిజర్వాయర్కి చేర్చుకుంటే, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మళ్ళొక 3-4 దశలలో ఎత్తిపోసుకొని ఇక్కడ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అనే ప్రాంతానికి తీసుకుపోతారు నీళ్ళని. ఇక్కడి వరకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఇది మొత్తం. మరి బనకచెర్ల ఏంది, ఇది ఎక్కడుంది, ఈ బనకచెర్లకు నీళ్లు తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంది అంటే, ఇది శ్రీశైలం డ్యామ్ కదా. ఈ శ్రీశైలం డ్యామ్ దగ్గర ఇక్కడ పోతిరెడ్డిపాడు అని ఒక విలేజ్ ఉంటుంది, శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ దగ్గర. ఈ పోతిరెడ్డిపాడు అనే దగ్గర శ్రీశైలం డ్యామ్కి ఒక పొక్క పెట్టిరు. శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఒక పొక్క కాలువ లాంటిది దొవ్వి ఆ కాలువ నుంచి నీళ్ళని బనకచెర్ల దాకా తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ బనకచెర్ల నుంచి ఇటు పైకి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇదంతా పెన్నా బేసిన్ ఎత్తైన ప్రాంతం. ఇక్కడ బనకచెర్ల నుంచి మొత్తం 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు వెళ్తాయి. ఒకటి తెలుగు గంగ, ఇది చెన్నై నీళ్ళ అవసరాలు తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఇంకోటి హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, నిప్పులవాగు ప్రాజెక్టు. అట్లా ఇక్కడ ఒక 4-5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పెట్టి ఈ బనకచెర్ల నుంచి రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప ఈ జిల్లాల వరకు నీళ్లు తీసుకోవడానికి ఈ ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీళ్లు సరిపోట్లేవని చెప్పి ఈ పోలవరం నుంచి నీళ్ళని ఇట్లా ఈ బనకచెర్ల దాకా తీసుకొచ్చి 200 TMCల నీళ్ళని రాయలసీమకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం మొత్తం ఈ స్కీమ్ని ప్రతిపాదించింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఏందో ఇప్పుడు మనం చూసినాం కదా. ఇప్పుడు దీంతో తెలంగాణకు వచ్చిన సమస్య ఏంది? మరి ఎక్కడో తెలంగాణ రాష్ట్రం దిగిపోయిన తర్వాత, గోదావరి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, పోలవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నీళ్ళు తీసుకుంటామంటున్నారు. మరి దీంతో మనకు వచ్చిన సమస్య ఏంది? అదే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గోదావరిలో 3000 TMCల దాకా మిగులు జలాలు ఉన్నాయి, అవి ఎవ్రీ ఇయర్ సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీళ్ళని మేము రాయలసీమకు తీసుకుపోతాం, దీని మీద మీకు తెలంగాణ వాళ్ళకి అభ్యంతరం ఏంది అని అడుగుతుంది. తెలంగాణ ఏం చెప్తుందంటే, అసలు గోదావరిలో మిగులు నీళ్ళు ఉన్నాయని ఎవరు చెప్పిర్రు? సెంట్రల్ వాటర్ కమిషను చెప్పలేదు,
లేదంటే ఏ జల సంఘాలు చెప్పలేదు, ఏ నిపుణులు చెప్పలేదు, ఏ ట్రిబ్యునల్లు చెప్పలేదు గోదావరిలో ఇంత మిగులు జలాలు ఉన్నాయి అన్న విషయం. మరి మిగులు జలాలు ఉన్నాయన్న విషయమే ఒక క్లారిటీ లేదు. మరి నీళ్ళని ఎట్లా తీసుకుపోతారు? ఇది తెలంగాణ ప్రశ్న. ఆల్రెడీ గోదావరిలో ఉన్న నీళ్ళని పైన రాష్ట్రాలలో ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి. వాటిని మిగులు జలాలు అని చెప్పి ఎట్లా లెక్క తేలుస్తారు? పైన రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి ఆ నీళ్ళని కిందికి పోతున్నాయి. ఆ నీళ్ళల్లో తెలంగాణతో పాటు మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి, ఒడిశాకు కూడా హక్కులు ఉంటున్నాయి. ఆల్రెడీ ఛత్తీస్గఢ్ 615 టీఎంసీల నీళ్లు కావాలంటుంది. తెలంగాణ 2400 టీఎంసీల వాటా మాకుందంటుంది. ఇంకోవైపు మహారాష్ట్ర ఇది ఒక 200 టీఎంసీలు అడుగుతుంది. ఒడిశా వాళ్ళు ఒక 200-300 టీఎంసీలు అడుగుతున్నారు. ఈ లెక్కలన్నీ ఏది కాదు తేలక ముందే మేము 400 టీఎంసీలకి కింద గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం అంటే ఎట్లా నడుస్తుంది? పోనీ లెక్కలన్నీ తేలిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని నిరుపయోగంగా వదిలేయడానికి ఉండదు. ఏ నదిలోనైనా నీళ్ళ వాటాలు లెక్క తేల్చేటప్పుడు ఫస్ట్ కట్టిన ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇస్తారు. ముందు హక్కులు దానికి ఉంటాయి. దాని నీళ్ళ కేటాయింపు పూర్తయిన తర్వాత మిగతా నీళ్ళనే తర్వాత కట్టిన ప్రాజెక్టులకు పంచుకోవాలి. సో ఈ లెక్కన ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ 600 టీఎంసీల దాకా నీళ్ళను వాడుకుంటుంది. అటు గోదావరి డెల్టాకు కానీ, ఆ గోదావరి డెల్టా పైన రకరకాల ఎత్తిపోతల పథకాల పేరుతో పుష్కర ఎత్తిపోతల పథకం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం, తాళ్ళపూడి ఎత్తిపోతల పథకం, ఇట్లా ఒక 20 కంటే ఎక్కువనే లిఫ్ట్లు ఉన్నాయి. ఈ లిఫ్ట్ల ద్వారా ఒక 200 టీఎంసీల వరకు ఏపీ గవర్నమెంట్ వాడుకుంటుంది అక్కడ నీళ్ళ అవసరాల కోసం. మొత్తం ఇప్పటికే 700 టీఎంసీల దాకా వాడుకుంటుంది. పోలవరం కంప్లీట్ అయిపోతే ఇంకొక 200 టీఎంసీలు, మళ్ళీ ఈ పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు ద్వారా మళ్ళొక 400 టీఎంసీలు, మొత్తం 1500 టీఎంసీలకి ఏపీకే లెక్క తేలుతుంది. రేపు లెక్కలు తేల్చడానికి కూర్చున్న నాడు ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయి ఉంటే, అంటే ఈ పోలవరం బనకచెర్ల కూడా కంప్లీట్ అయిపోయి ఉంటే ఏపీకి ఇచ్చే 1500 పక్కకు పెట్టి మిగతా నీళ్ళని లెక్క చూస్తుంది అప్పుడు ఏర్పాటు చేసే ట్రిబ్యునల్. సో పొత్తుల నీళ్ళల్లో కొన్ని పక్కకు పెట్టి మిగతా నీళ్ళల్లో వాటాలు పంచుతారు అనమాట. సో ఆ పక్కకు పెట్టిన నీళ్ళని మన వాటా కోల్పోతాం. ఇది తెలంగాణ వాదన. ఎందుకంటే ఆల్రెడీ ఈ పరిస్థితి జరిగింది కృష్ణానదిలో. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులన్నీ ఏపీకి ఉపయోగపడేలా కట్టుకున్నారు. కృష్ణానది 65% తెలంగాణలో ప్రవహిస్తుంది, 35% ఏపీలో ప్రవహిస్తుంది. కానీ నీళ్ళకు వచ్చేసరికి ఏపీ 60% వాడుకుంటుంటే తెలంగాణ 40% వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రీజన్ ఏంటంటే రాష్ట్ర విభజన జరిగే నాటికే ఏపీ కావలసిన ప్రాజెక్టులు కట్టిపెట్టుకుంది. ఆ తర్వాత ఈ నీళ్ళ విభజన మీద ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళకి 60% కేటాయించి మనకు 40% కేటాయించింది. ఇప్పుడు ఈ పోలవరం బనకచెర్ల కంప్లీట్ అయితే కూడా అదే పరిస్థితి వస్తుంది. 400 టీఎంసీలు ముందు వాళ్ళకి లెక్కలు తీసేసి తర్వాత ఉన్న నీళ్ళను వాడుకోమని చెప్తారు. ఆ ఉన్న నీళ్ళల్లో మళ్ళీ పైన ఉన్న రాష్ట్రాలన్నీ వాటా అడుగుతాయి. సో ఈ సమస్య ఉంది కాబట్టే ఈ లెక్కలేందో తేలిన తర్వాత మీకు వచ్చే నీళ్ళల్లో ఆ వాటాను బట్టి మీరు కట్టుకోండి. పోలవరం బనకచెర్ల కట్టుకుంటారా, పోలవరం ఇంకెక్కడన్నా కిందికి తీసుకుపోతారా నీళ్ళని, అది మీ ఇష్టం. ముందైతే లెక్కలు తేలనివ్వండి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు మీద ముందుకెళ్ళొచ్చు అని చెప్పి తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గోదావరిలో కూడా అట్లాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోవాలి. యాక్చువల్గా ఈ విషయం ఈ పోలవరం బనకచెర్ల ద్వారా భవిష్యత్తులో తెలంగాణకి అన్యాయం జరగబోద్ది అన్న విషయాన్ని ఫస్ట్ తెర మీదకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన ఒకప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండు కాబట్టి ఆయనకి ఈ ప్రాజెక్టుల మీద ఒక పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం ఈ పోలవరం బనకచెర్లను ప్రతిపాదించిందో వెంటనే దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చిండు. ఈ విషయంలో బీఆర్ఎస్ని కొంత అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ తెలంగాణకి ఏదైతే అన్యాయం జరగబోతుందో ఆ విషయాన్ని పసిగట్టి కొట్లాట స్టార్ట్ చేసినందుకు. ఇది బీఆర్ఎస్ పార్టీ అవసరమో లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అవసరం లేని వ్యవహారమో కాదు. ఖచ్చితంగా ఇది ప్రతి తెలంగాణ వ్యక్తికి అవసరం ఉన్న ముచ్చట. ఇప్పుడు భేషజాలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ కూడా ఈ విషయం మీద అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కొట్లాడాలి. ఇది రాజకీయాలకు సమయం కాదు. కొట్లాడితే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. ఈ విషయంలో కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పేరు వచ్చేది కాంగ్రెస్ పార్టీకే. దానివల్ల బీఆర్ఎస్కో బీజేపీకో ఇంకో పార్టీకో ఏం లాభం రాదు. సో ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆపాల్సిన ప్రథమ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి. ఈ కొట్లాటల ఇక్కడున్న ఏ పార్టీలు వెనక్కి తగ్గినా అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఆ పార్టీకి కూడా తీవ్రమైన నష్టం. ఈ కొట్లాట అనేది తెలంగాణ ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ వాదులతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తక్షణ కర్తవ్యం.